సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్రాండ్ న్యూ వీడియో. ఫ్రెండ్స్, మనం ఈ రోజు వీడియోలో చూసినట్టయితే అఫీషియల్గా OnePlus 10 సిరీస్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇంతకుముందే నేను OnePlus 10 Pro పైన ఒక వీడియో అయితే చేశాను, కాకపోతే ఇప్పుడు తెలిసినంత ఇన్ఫర్మేషన్ దాంట్లో అయితే తెలియలేదు అనమాట. అండ్ ఇప్పుడు చూసినట్టయితే కొన్ని అప్డేట్స్ అయితే వచ్చినాయి. సో ముఖ్యంగా ఈ యొక్క OnePlus 10 సిరీస్లో చూసినట్టయితే ఇంకా తెలిసింది కదా, రెండు మొబైల్స్ మనకు ఖచ్చితంగా అయితే వస్తాయి. అందులో వచ్చేసి ఒకటి OnePlus 10, ఇంకోటి వచ్చేసి OnePlus 10 Pro అనమాట. ఇంతకుముందు మనం ఒకసారి ప్రీవియస్ లైనప్ గురించి మాట్లాడినట్టయితే OnePlus నుంచి OnePlus 9R వచ్చింది, OnePlus 9 వచ్చింది అండ్ OnePlus 9 Pro అయితే వచ్చింది. హౌవెవర్ దాంట్లో చూసినట్టయితే OnePlus 90, OnePlus 90 Pro అయితే స్కిప్ చేశారు. ఇంకా ఈ జన్మలో రావని వాళ్ళైతే మనకు అఫీషియల్గా చెప్పడం అయితే జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క OnePlus 90 ఎందుకు స్కిప్ చేశారంటే, నాకు తెలిసినంత వరకు వాళ్ళు ఏవైతే ఇప్పుడు కొత్తగా ఫ్యూచర్ అప్డేట్స్ తీసుకొని వస్తున్నారో అది డైరెక్ట్గా OnePlus 10కి తీసుకొస్తే కొత్త సిరీస్ అవుతుంది కదా, మళ్ళీ OnePlus 90కే తీసుకొస్తే ఇంకా అవి ఏవైతే మిగిలించుకున్న అప్డేట్స్ ఉంటాయో అవన్నీ OnePlus 10 Pro పైన దొబ్బితే మనకు ఒక కొత్త సిరీస్ అయితే వస్తుంది. అదే మళ్ళీ OnePlus 90 తీసుకొస్తే మళ్ళీ ఇంకా OnePlus 10 సిరీస్ కోసం ఇంకొక సరికొత్త ఫ్యూచర్ అయితే ట్రై చేయాలి. ఇంకా దానిపైన వర్కింగ్ అయితే భీభత్సంగా అయితే వాళ్ళు చేయాల్సిందే అనమాట డెవలప్మెంట్ కోసం. సో ఇలా కాకుండా OnePlus 10 సిరీస్ అనేవి కొంచెం తొందరగా తీసుకొని రావడానికి ఈ యొక్క OnePlus 90 సిరీస్ మనకు కంప్లీట్గా స్కిప్ చేయడం అయితే జరిగింది. కాకపోతే OnePlus ఈ యొక్క మేజర్గా టీ సిరీస్ ఏవైతే ఉన్నాయో చాలా హైలైట్ సిరీస్ అనమాట. ఈ యొక్క టీ సిరీస్ అంటే మనకు రెగ్యులర్గా వచ్చిన వనెలా సిరీస్ కంటే కొంచెం బెటర్మెంట్తో అయితే ఉంటాయి. అయితే అది కెమెరా కావచ్చు, బ్యాటరీ కావచ్చు, లేకపోతే దాని యొక్క ఫాస్ట్ ఛార్జింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండొచ్చు. ఈ యొక్క టీ సిరీస్ అనేవి మనకు ఇప్పటి నుంచి అయితే రావడం లేదు, ఎప్పుడో వచ్చిన OnePlus 3 నుంచి అయితే వస్తున్నాయి అనమాట. OnePlus 3, 3T, 5, 5T, 6, 6T, తర్వాత 770 అండ్ 7 Pro, 70 Pro అండ్ 8 అండ్ దీంట్లో చూసినట్టయితే 80 మాత్రమే తీసుకొచ్చారు, 80 Pro అయితే తీసుకొని రాలేదు. అండ్ ఇప్పుడు చూసినట్టయితే 9 సిరీస్లో కంప్లీట్గా OnePlus 90 సిరీస్లో ఇంకా కంప్లీట్గా అవి అయితే స్కిప్ చేయడం జరిగింది. అండ్ ఇవి చూసినట్టయితే ఇంకా అయితే తీసుకొని రారనమాట. అండ్ డైరెక్ట్గా వీళ్ళ యొక్క ఫోకస్ మాత్రం OnePlus 10 అండ్ 10 Pro పైన పెట్టడం అయితే జరిగింది. సో ఈ రోజు ఈ వీడియోలో మనం కన్ఫ్యూజన్ లేకుండా OnePlus 10 అండ్ OnePlus 10 Pro పైన మనకు మేజర్గా చేంజెస్ ఏముంటాయి, సో OnePlus 9 సిరీస్లో లేనివి ఈ యొక్క OnePlus 10 సిరీస్లో మనకు ఏవి పెడుతున్నారు అనేది మనకు ముఖ్యంగా తెలిసి ఈ యొక్క మొబైల్స్ కోసం మనం వెయిట్ చేయొచ్చా లేదా, అండ్ దీని యొక్క ప్రైస్ ఎంత తెలిస్తే మనం ఓవరాల్గా ఈ యొక్క మొబైల్ పైన ఆ హోప్స్ పెట్టుకోవాలా లేదా అనేది ఈ రోజు వీడియోలో నేను క్లారిటీగా మీతో అయితే షేర్ చేసుకుంటాను. అండ్ ఇంకోటి ఏమంటే, మనకు OnePlus Nord 2 నుంచి దరిద్రం అయితే స్టార్ట్ అయింది కదా. కలర్ వాయిస్ అనేది ఒక 2-3 ప్లేస్లలో మనకు కలర్ వాయిస్ యూఐని యూజ్ చేయడం అయితే జరిగింది, కెమెరా పరంగా, తర్వాత సెట్టింగ్స్ పరంగా. మరి ఈ యొక్క OnePlus 10 Proలో దీని యొక్క ఆక్సిజన్ వాయిస్ ఎలా ఉంటుంది, ఎలా లేదనేది ఈ రోజు వీడియోలో డీటెయిల్గా మీతో అయితే షేర్ చేసుకుంటాను. అండ్ ఫ్రెండ్స్, దానికంటే ముందు ఈ యొక్క వీడియోకి ఒక 50 లైక్స్ టార్గెట్ అయితే ఇస్తాను, దయచేసి కంప్లీట్ అయితే చేయండి. అండ్ ఇంకో చిన్న రిక్వెస్ట్, చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా మనం మాట్లాడుకోవాల్సి వస్తే దీంట్లో మనకు అఫీషియల్గా తెలిసింది ఏమంటే, OnePlus 10 సిరీస్ ఏవైతే ఉన్నాయో మీకు అప్ టు 125 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. ఇప్పటిదాకా చూసినట్టయితే మ్యాక్సిమం మనం OnePlus 7 సిరీస్ వరకు ఈ యొక్క 30 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ మాత్రమే చూసాము. అండ్ OnePlus 8 చూసినట్టయితే 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఇచ్చింది. అండ్ OnePlus 9 Pro చూసినట్టయితే అదే 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేయడం అయితే జరిగిందనమాట. సో 65 వాట్స్ అనేది ఇంకా ఆల్మోస్ట్ OnePlus సిరీస్లో వచ్చిపోయిందనే చెప్పుకోవచ్చు. అండ్ అప్కమింగ్ OnePlus 10 సిరీస్లో మాత్రం మీకు చూడడానికి లిటరలీ 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేసింది. సో 125 వాట్స్ అంటే మనకు మామూలు అయితే కాదు, సారీ ఫ్రెండ్స్, అప్పటి నుంచి 120 వాట్స్ అని చెప్తున్నాను, కాకపోతే 125 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. సో 125 వాట్స్ అంటే మీకు సింపుల్గా చెప్పాలనుకుంటే, ఒకవేళ దీనికి అరౌండ్ 4500 బ్యాటరీ ఉంటే మీకు కేవలం 15 మినిట్స్లోనే కంప్లీట్గా మొబైల్ మొత్తం ఇంకా ఫుల్ ఛార్జ్ చేయడం అయితే జరుగుతుంది. సో చాలా అంటే చాలా ఫాస్ట్ ఛార్జింగ్ అనేది చెప్పుకోవచ్చు అనమాట. అండ్ ఇంతకుముందు చూసినట్టయితే OnePlus 9 Proలో మీకు వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఇచ్చారు. అండ్ ఆబ్వియస్లీ మనకు OnePlus 10 అండ్ 10 Proలో కూడా మీకు వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. కాకపోతే ఎంత చేస్తుందని వీళ్ళు అయితే ఏమీ చెప్పలేదు అనమాట. సో నాకు తెలిసి 50 వాట్స్ వరకు వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తే చాలా బాగా ఉంటుంది. ఎందుకంటే రీసెంట్గా మనకు Realme GT అనేది ఒక కొత్త ఇన్నోవేషన్ అయితే చేసింది కదా Realme బ్రాండ్. మనకు మ్యాగ్డాట్ ఛార్జర్ అని మ్యాక్సెఫ్ ఛార్జర్కి బీట్ చేసే విధంగా అయితే తీసుకొచ్చింది యాపిల్ని. సో మ్యాగ్డాట్లో మనకు 2 రకాలు అయితే ఉంటాయి, ఒకటి వచ్చేసి 15 వాట్స్, ఇంకోటి వచ్చేసి మనకు 50 వాట్స్ అనమాట. 50 వాట్స్ ఏదైతే ఉందో కొంచెం మనకు లావుగా ఉండటం అయితే జరుగుతుంది ఆ యొక్క మోడల్ వచ్చేసి. కాకపోతే రెగ్యులర్గా ఇచ్చే 50 వాట్స్ వచ్చేసి మనకు మ్యాక్సెఫ్ ఛార్జర్ ఎలా ఉందో ఇది కూడా మీకు రౌండ్ మనకు బిల్లలాగా అయితే ఉంటుంది అనమాట. సో అదే ప్రకారం మనకు OnePlus 10 సిరీస్లో కూడా అదే రకంగా వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ మనకు ఇంచుమించు అప్ టు 50 వాట్స్ వరకు వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే అవకాశం అయితే ఉంది. అండ్ సింపుల్గా ఒక మాటలో చెప్పాలనుకుంటే ఈ యొక్క OnePlus 10 అండ్ 10 Proలో మీకు చూడడానికి 125 వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఎక్స్పీరియన్స్ చేస్తుంది. నాకైతే చాలా
చాలా ఇంట్రెస్టింగ్గా నేను ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ అయితే ఉన్నాను అనమాట. ఎందుకంటే నాది OnePlus 9 Pro కాబట్టి నా దాంట్లో 30 వాట్స్ ఛార్జింగ్ సపోర్టే ఉంది. ఒకవేళ OnePlus 10 Pro వస్తే నేను మ్యాక్సిమం ఈ యొక్క మొబైల్ తీసుకోవడానికి ఇంకా మ్యాక్సిమం అయితే ట్రై చేస్తాను అనమాట. ఎందుకంటే నాకు బ్యాటరీ బ్యాకప్ అనేది బాగా ఉండాలి, అట్ ది సేమ్ టైం ఫాస్ట్ ఛార్జింగ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. కాకపోతే 120 వాట్స్ అనేది కొంచెము గుండెలో కలుకుమంటుందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక ఫోన్కి ఇంత టెక్నాలజీ అవసరమా లేదా అనేది నాకు ఎగ్జాక్ట్గా నేనైతే చెప్పలేను. ఎందుకంటే ఈ యొక్క మొబైల్లో దీని యొక్క ప్రాణం ఎంత ఉంటుంది అంతే పెట్టాలి. సో మనం ఏదో ఒక ఆకృతి పడి తొందరగా ఎక్కాలని 5 నిమిషాల్లో ఎక్కాలని ఇలా చేస్తే మొబైల్కి కొంచెం ఎక్స్టర్నల్ ఫోర్స్ పడే అవకాశం అయితే ఉందన్నమాట. మరి వీళ్ళు దీని పరంగా ఏ టెక్నాలజీ యూజ్ చేస్తున్నారో మనకు అంత ఎగ్జాక్ట్గా అయితే తెలియదు. కాకపోతే యాజ్ ఆఫ్ నౌ 135 వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుందని వీళ్ళైతే చెప్పడం అయితే జరిగింది. సో ఫ్యూచర్లో మనకు OnePlus 10 Pro సిరీస్లో వచ్చేసి కంప్లీట్గా 135 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. అండ్ ఆ తర్వాత ఇంకో అప్డేట్ గురించి మాట్లాడినట్టయితే ఈ యొక్క OnePlus 10లో అండ్ 10 Proలో మీకు ఇన్ డిస్ప్లే సెల్ఫీ కెమెరా యూజ్ చేయడం అయితే జరుగుతుంది. మనకు అక్కడ చైనాలో చూసినట్టయితే ఆల్రెడీ మనకు జైట్ యాక్సన్లో 2 మొబైల్స్తో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే వచ్చింది. అండ్ ఇంకోటి చూసినట్టయితే రీసెంట్గా చైనాలో లాంచ్ చేసిన Mi Mix 4 ఏదైతే ఉందో దాంట్లో కూడా మీకు అండర్ డిస్ప్లే సెల్ఫీ కెమెరా యూజ్ చేయడం అయితే జరిగింది. సో చైనాలో మనకు ఇంచుమించు 3 మొబైల్స్ అయితే వచ్చాయన్నమాట. మన కండియాలో చూసినట్టయితే ఇప్పటిదాకా ఒక్క మొబైల్ కూడా రాలేదు. సో మేబీ వస్తే ఇది రావచ్చు, లేకపోతే ఈ యొక్క మొబైల్స్ రావడానికి ఇంకా కొంచెం టైం పడుతుంది కాబట్టి అక్కడ రెడ్మీ రియల్మీ నుంచి వచ్చే అవకాశం మనకు మేజర్గా ముందుగా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. అండ్ చూసినట్టయితే ఇక ఇన్ డిస్ప్లే సెల్ఫీ ఎలా ఉంటుంది బ్రో అంటే సింపుల్గా ఒక మాటలో చెప్పాలనుకుంటే మనకు Mi Mix ఏదైతే 4 ఉందో దాంట్లో మనకు 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఇచ్చారో అది కూడా మీకు ఇన్ డిస్ప్లే సెల్ఫీ కెమెరా. సో అవి చూసినట్టయితే ఆ 20 మెగాపిక్సెల్తో ఏవైతే సెల్ఫీ కెమెరా దిగుతామో మనం టు బీ ఫ్రాంక్గా చెప్పాలనుకుంటే 5 MP ఉన్న మనకు ఫోటో ఎలా తీస్తుందో అది కూడా మీకు అలాగే చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఎందుకంటే పైన డిస్ప్లే ఉంటుంది కాబట్టి కొంచెం మనకు ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది. కాకపోతే అలాంటి ప్రాబ్లమ్స్ ఉండకుండా వీళ్ళు ఏవేవో టెక్నాలజీస్ డెవలప్మెంట్స్ ఎక్స్పెరిమెంట్స్ అయితే చేస్తున్నారు. ఇంకా కొంచెం టైం పడితే మాత్రం డెఫినెట్గా మనకు ఇన్ డిస్ప్లే సెల్ఫీ కెమెరా కూడా మీకు ఫ్యూచర్లో ఏదైతే ఇప్పుడు మనకు నడుస్తున్నాయో సెల్ఫీ కెమెరాస్ ఒప్పో వివో లాగా మనకు అంత క్లారిటీగా వచ్చే అవకాశం అయితే ఉంది. కాకపోతే ఇవన్నీ జరగాలంటే ఇంకా కొంచెం టైం అయితే పట్టాల్సిందే. ఎందుకంటే మనకు టెక్నాలజీ అప్డేట్ కావాలంటే దానిపైన ఎక్స్పెరిమెంట్స్ ఎన్నో అయితే చేయాల్సిందే అనమాట. అంత సింపుల్ అయితే కాదు. అండ్ ఓవరాల్గా ఈ యొక్క OnePlus 10 సిరీస్లో మీకు చూడడానికి కంప్లీట్గా ఇన్ డిస్ప్లే స్క్రీన్తో వచ్చిన ఈ యొక్క సెల్ఫీ కెమెరా చూడడానికి ఉంటుందని ఇక్కడ ఇంకొక మరో అప్డేట్ అయితే తెలుస్తుందనమాట. ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ అనే చెప్పుకోవచ్చు. ఇప్పటిదాకా మేజర్ చేంజెస్ ఏమైనా ఉన్నాయంటే ఈ యొక్క OnePlus 10 సిరీస్లో 125 వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్, ఇంకోటి చూసినట్టయితే ఈ యొక్క ఇన్ డిస్ప్లే సెల్ఫీ కెమెరా అనమాట. అండ్ ఆ తర్వాత ఇంకో అప్డేట్ గురించి మాట్లాడినట్టయితే దీని యొక్క కెమెరాస్ దీంట్లో చూసినట్టయితే ఇంతకుముందు లాంచ్ చేసిన OnePlus 9 సిరీస్లో ఏవైతే హ్యాజెల్బ్లడ్ కెమెరా సిస్టమ్ ఉందో ఈ యొక్క OnePlus 10 సిరీస్లో అంటే OnePlus 10 కానివ్వండి OnePlus 10 Pro కానివ్వండి ఇవే హ్యాజెల్బ్లడ్ కెమెరాస్ యూజ్ చేస్తామని వీళ్ళు చెప్తున్నారు. అండ్ ఇంకోటి ఏమంటే దీని యొక్క బ్యాక్ సైడ్ డిజైన్ అయితే మనకు రివీల్ అయింది కదా, బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ మీకు కంప్లీట్గా కర్వ్డ్ స్క్రీన్తో అయితే కనిపిస్తుంది. అండ్ ఫ్రంట్ సైడ్ డిజైన్ చూసినట్టయితే మీకు ఎటువంటి పంచ్ హోల్స్ నాచ్ హోల్స్ అయితే ఏమీ కనిపించడం లేదు. యాజ్ ఐ టోల్డ్ యూ నేను చెప్పాను కదా ఇప్పుడే ఇది కంప్లీట్గా మీకు ఇన్ డిస్ప్లే స్క్రీన్ ఈ యొక్క సెల్ఫీ కెమెరాతో రావడం అయితే జరుగుతుంది. అండ్ ఒకసారి దీని యొక్క కెమెరా మోడల్ గురించి అబ్జర్వ్ చేసుకున్నట్టయితే కంప్లీట్గా మీకు 2 బిగ్గర్ కెమెరా సెన్సార్స్ అయితే కనిపిస్తున్నాయి అనమాట. మేబీ ఇవి 50 మెగాపిక్సెల్ అయినా అయ్యి ఉండొచ్చు, లేకపోతే 108 మెగాపిక్సెల్ అయినా అయ్యి ఉండొచ్చు. నాకు తెలిసి ఖచ్చితంగా 50 మెగాపిక్సెల్ అయితే ఒకవేళ ఉంటే ఖచ్చితంగా అయితే ఉంటుంది, ఇది మాత్రం కన్ఫర్మ్ అనమాట. అండ్ ఆ యొక్క కెమెరా మోడల్ కింద మీకు చూసినట్టయితే హ్యాజెల్బ్లడ్ కెమెరాని అక్కడైతే క్లియర్గా కనిపిస్తుంది. సో అప్కమింగ్ మొబైల్స్ ఈ యొక్క OnePlus 10 సిరీస్ ఏవైతే ఉన్నాయో మనకు కంప్లీట్గా హ్యాజెల్బ్లడ్ కెమెరా సిస్టమ్తో వస్తుందని ఇక్కడైతే మనం ఇంకా కొంచెం క్లియర్గా అయితే తెలుసుకోవచ్చు. ఇది ఇంచుమించు మనకు రాబోయే iPhone 13 సిరీస్కి అండ్ Samsung Galaxy S22 సిరీస్కి మంచిగా బీట్ చేసే కెమెరా మొబైల్ ఏదైనా ఉందా అంటే ఖచ్చితంగా ఈ యొక్క OnePlus 10 సిరీస్ అనేది చెప్పుకోవచ్చు అనమాట. దీని యొక్క కెమెరా మోడల్ చూసినట్టయితే ఇప్పటిదాకా ఇలాంటి కెమెరా మోడల్ మాత్రం కేవలం మనకు ఒకే ఒకటి వచ్చింది. అది కూడా మనకు OnePlus 7 సిరీస్లో OnePlus 7T మొబైల్కి ఇదే రకంగా కెమెరా మోడల్ అయితే ఇచ్చారు. కాకపోతే దాని యొక్క సెన్సార్స్ ఇలా అయితే ఉండవు. కాకపోతే దీని యొక్క సెన్సార్స్ మనకు రీసెంట్గా లాంచ్ చేసిన OnePlus 9 Proకి 9 సిరీస్కి ఎలా ఉన్నాయో ఇది కూడా మీకు అంతేలాగా దీని యొక్క రింగ్ షేప్లో మనకు ఈ యొక్క కెమెరా సెన్సార్ యూజ్ చేయడం అయితే జరిగింది అనమాట. ఓవరాల్గా కెమెరా మోడల్ మాత్రం మనకు ఒక కొత్త రకంగా చాలా మంచి డిజైన్తో తీసుకొని రావడం అయితే జరిగింది. అక్కడ మనకు అవుట్ ఆఫ్ ఇండియాలో చూసినట్టయితే Huawei P50 సిరీస్ ఏదైతే ఉందో అది కూడా మనకు ఇంచుమించు సేమ్ రింగ్ స్టైల్లో అయితే తీసుకొచ్చింది. అది కూడా మీకు క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. Huawei P50 Pro అనమాట. ఇంకా కెమెరాలో కింగ్ ఏదైనా ఉందా అంటే మనకు డెఫినెట్గా అక్కడ ఐఫోన్కి శాంసంగ్కి మించింది ఇంకా Huawei P50 అనే చెప్పుకోవచ్చు. కాకపోతే అన్ఫార్చునేట్లీ మనకు హవాయిలో ఎటువంటి గూగుల్ సర్వీసెస్ లేకపోవడంతో అన్ఫార్చునేట్లీ ఈ యొక్క Huawei సిరీస్ మనకి ఇండియాలోకి అయితే రావడం లేదు. వచ్చింటే మాత్రం నేను OnePlus సిరీస్ని పక్కన పడేసి డైరెక్ట్గా ఈ యొక్క Huawei మొబైల్స్ అయితే తీసుకునేవాడిని అనమాట.
అండ్ ఓవరాల్గా దీంట్లో కెమెరా మాత్రం మనకు ఫ్యూచరిస్టిక్ కెమెరా అయితే యూజ్ చేస్తున్నారు అండ్ కెమెరా మోడల్ కూడా కొంచెం చేంజెస్ అయితే ఉంటాయి. సో సింపుల్గా ఒక మాటలో చెప్పాలనుకుంటే కెమెరా మాత్రం ఈ యొక్క OnePlus 10కి అండ్ 10 Proకి ఒక మంచి హైలైట్ అయితే ఇస్తుందని చెప్పవచ్చు. సో ఇదొక మేజర్ అప్గ్రేడ్ ఈ యొక్క అప్కమింగ్ మొబైల్ OnePlus 10 సిరీస్కి చూసినట్టయితే. అండ్ ఆ తర్వాత మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఓవరాల్గా దీని యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకోవాలి. దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే ఇప్పటిదాకా మనకైతే ఏమీ చెప్పలేదు అనమాట. సో నాకు తెలిసి దీని యొక్క ప్రైస్ ఇంతకుముందు OnePlus 9 Pro చూసినట్టయితే 70,000 దాకా అయితే తీసుకెళ్లారు. దీని యొక్క ప్రైస్ OnePlus 10 Pro మనకు 80,000 దాకా తీసుకెళ్ళినా మనం పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. కాకపోతే వీళ్ళు ఈ రకంగా అయితే చేయకూడదు అనమాట. ఎందుకంటే OnePlus అనేది చాలామంది ఊహించుకునేది అక్కడ ఐఫోన్ లక్షల్లో, శాంసంగ్ కూడా లక్షల్లో ఉంటుంది కాబట్టి ఇది మనకు ఒక 50-60 వేలల్లోనే మంచిగా తీసుకొస్తున్నారు కాబట్టి వీళ్ళ పేరు బాగా రావడం అయితే జరిగింది. వీళ్ళు మళ్ళీ గ్రాడ్యువల్లీ ఈ యొక్క ప్రైసెస్ అనేవి వేలల్లో అయితే పెంచుకుంటూ పోతున్నారు. మరి ఇది ఎలా అవుతుందో ఎలా లేదో నాకైతే తెలియదు. ఇప్పుడు ట్రెండ్ ప్రకారం చూసినట్టయితే OnePlus 10 Pro మీకు అరౌండ్ 80,000 వరకు దీని యొక్క ప్రైస్ పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. అండ్ ఓవరాల్గా చూసుకుంటే ఏదైనా ఫ్రెండ్స్ ఈ యొక్క OnePlus 10 సిరీస్ గురించి మరి మీరేమనుకుంటారో ఈ యొక్క మొబైల్స్ గురించి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.